हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल ఈ రోజు వీడియో వచ్చేసరికి తలకే కూర ఎలా రెడీ చేయాలో చూపిస్తాను రండి। ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ అయితే పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి 2 లేదా 3 పచ్చిమిరపకాయలను అయితే వేసుకోవాలండి। పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి। నేనైతే ఇక్కడ కల్లుప్పు అయితే వేసుకుంటున్నానండి, మీకు ఆప్షనల్ మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు। ఒకసారి ఉప్పు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత అయితే పెట్టుకోవాలి। ఉల్లిపాయలు వేగేలోపు మనం ముందుగా తలకాయ కూరని అయితే క్లీన్ చేసేసి నీట్గా ఒక పక్కన అయితే పెట్టుకోవాలండి। ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, తలకాయ ముక్కలు ఈ సైజు అయితే చాలా రుచిగా ఉంటుంది కూర అయితే। ఈలోపు ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా వేగిపోయినాయి। ఇందులో మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి। టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా మూత పెట్టుకొని 5 నిమిషాలు టమాటాలు మెత్తబడే వరకు ఉంచుకోవాలి। చూడండి టమాటాలు బాగా మెత్తబడిపోయినాయి। ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ కూరను అయితే ఇందులో వేసేసుకోవాలి। కూర మొత్తం ఇలా కుక్కర్లో వేసిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి। మనం ఏ నీచు కూరలో అయినా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి వేసుకుంటే ఆ కూర టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి। మనం రెడీమేడ్గా కొన్న ఎప్పుడో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో ఉన్నది వేసినా అంత టేస్ట్ ఉండదు। ఇంకా 2 టేబుల్ స్పూన్ కూర కారం అయితే వేసుకోండి। ఇంత ఎర్రగా ఉంది ఏంటి అని అనుకుంటున్నారా, ఇది మొన్న పట్టించిన కారం అండి, అందుకే అంత ఎర్రగా ఉంది। మనకి రుచికి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి। ఒకసారి మొత్తం అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోండి। ఒక 2 నిమిషాలు మగ్గించిన తర్వాత మనం చింతపండునైతే రసం అయితే పిసికి పక్కన పెట్టుకోండి। ఈలోపు తలకాయ కూర మగ్గుతుంది। చింతపండు రసం అంతా ఈ కూరలో అయితే యాడ్ చేసుకోవాలి। మనకి సరిపడా అయితే వేసుకొని ఇంకా ఒకసారి బాగా కలుపుకొని మనకి ఉప్పు కారం సరిపోయింది లేనిది ఒకసారి రుచి చూసి వేసేసుకోండి। ఇప్పుడే ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం కూడా వేసుకోండి। ఈ తలకాయ కూరలో బెల్లం వేయటం వల్ల చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి। ఇలా పుల్ల బెల్లం వేసిన తలకాయ కూర మన శ్రీకాకుళం స్టైల్ అండి। ఇక్కడ కొంతమంది విజయవాడలో చాలామంది అయితే వేయరు, ఇలా టేస్ట్ సూపర్గా ఉంటుంది। ఒకసారి వేసి ట్రై చేయండి। ఇలా మొత్తం వేసేసిన తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టి ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి। విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మూత తీసేసుకొని మళ్ళీ దగ్గరికి అయ్యే వరకు మనం స్టవ్ మీద అయితే ఉంచుకోవాలి। ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్।